రేపు శ్రీ సత్యసాయి జిల్లాలో వైఎస్ జగన్ పర్యటన. ఇటీవల హత్యకు గురైన లింగమయ్య కుటుంబానికి పరామర్శ. వైఎస్ఆర్సీపీ అండగా ఉంటుందని భరోసా ఇవ్వనున్న మాజీ సీఎం. వెలుగులోకొచ్చిన టీడీపీ కామాంధుడి అరాచకం. అంగన్వాడీ టీచర్ స్వర్ణలతపై లైంగిక వేధింపులు. పల్నాడు జిల్లా కంకణాలపల్లిలో ఘటన. విశాఖలో రెచ్చిపోయిన టీడీపీ నేత అనంతలక్ష్మి. అనకాపల్లికి చెందిన నరేంద్రపై పిఎస్లోనే చెప్పుతో దాడి. కేసు నమోదు చేసిన సీఐని బదిలీ చేయిస్తానంటూ వార్నింగ్. సీఎం రేవంత్ రెడ్డికి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి లేఖ. జాతీయ రహదారులకు భూసేకరణ త్వరగా పూర్తి చేయాలని, ప్రాజెక్టులు సకాలంలో పూర్తయ్యేందుకు సహకరించండన్న కిషన్ రెడ్డి. ఏపీలో ఇవాళ్టి నుంచి ఆరోగ్యశ్రీ సేవలు బంద్. ప్రభుత్వం బకాయిలు చెల్లించకపోవడంతో ప్రైవేట్ ఆసుపత్రుల నిర్ణయం. సిఐడి కేసులో మిథున్ రెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్. ఇవాళ సుప్రీంకోర్టులో విచారణ. ఏపీ హైకోర్టు తీర్పును సవాల్ చేసిన ఎంపీ. ఇవాళ కాంగ్రెస్ ఎమ్మెల్సీల ప్రమాణ స్వీకారం. కొత్త ఎమ్మెల్సీలతో ప్రమాణం చేయించనున్న మండలి చైర్మన్. వైఎస్ఆర్ జిల్లా మడకలవారిపల్లె రెవెన్యూ పొలంలో టీడీపీ నాయకుల భూతంద. 4 కోట్ల రూపాయల విలువైన 30 సెంట్ల భూమిని కబ్జా చేసిన వైనం. వైఎస్ఆర్ జిల్లా బద్వేల్ చోరీ కేసును ఛేదించిన పోలీసులు. 6 లక్షల విలువైన 7 తులాల బంగారం చోరీ చేసిన దుండగుడు. నిందితుడు మురళిగా గుర్తింపు. సొత్తు రికవరీ చేసిన పోలీసులు. నెల్లూరు జిల్లా జడదేవి హైవేపై కదులుతున్న ట్రావెల్స్ బస్సులో పొగలు. వెంటనే గమనించి ప్రయాణికులను కాపాడిన డ్రైవర్. టైర్కు ఉండే డ్రమ్ములు జామ్ కావడంతో పొగలు వచ్చాయన్న బస్ సిబ్బంది. నెల్లూరు జిల్లా చింతలపాలెం శివారులో భారీ అగ్ని ప్రమాదం. షార్ట్ సర్క్యూట్తో చెలరేగిన మంటలు. బూడిదైన మామిడి పంట. జనగామ జిల్లా వల్మిడి రామాలయం వద్ద గాలి దుమారం. ఒక్కసారిగా భక్తులపై కూలిన టెంట్లు. పలువురికి తీవ్ర గాయాలు. ప్రాణభయంతో పరుగులు పెట్టిన భక్తులు. ఇవాళ తిరుమలలో శ్రీరామ పట్టాభిషేకం కార్యక్రమం. బంగారు వాకిలి వద్ద ఆస్థానం నిర్వహించనున్న అర్చకులు. నెల 15న శ్రీశైలం బ్రహ్మరాంబికాదేవి అమ్మవారి కుంభోత్సవం. విస్తృత ఏర్పాట్లు చేస్తున్న ఆలయ అధికారులు. ఛత్తీస్గఢ్ రాయ్పూర్లో కేంద్ర హోంశాఖ మంత్రి పర్యటన. వామపక్ష తీవ్రవాదంపై అధికారులతో సమీక్ష. భద్రతా దళాలకు భవిష్యత్ వ్యూహాన్ని నిర్ణయించిన అమిత్ షా. ఇవాళ రేపు పోర్చుగల్లో భారత రాష్ట్రపతి పర్యటన. లిస్బన్లో ద్రౌపది ముర్ముకు ఘన స్వాగతం పలికిన మార్సెల్స్ రెబేలో డిసౌజా. ఇజ్రాయెల్పై గాజా బాంబుల దాడి. సమర్థవంతంగా అడ్డుకున్నామన్న డిఫెన్స్ ఫోర్స్. ఉప్పల్లో గుజరాత్ ఘన విజయం. సన్ రైజర్స్ హైదరాబాద్పై 7 వికెట్ల తేడాతో గెలుపు.